ప్రైవేటు కాలేజీల్లో కొన్నిటి తీరు దారుణంగా తయారైంది. విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. వశిష్ఠ కళాశాల యాజమాన్యం నిర్వాకం ఇందుకు మరింత ఊతమిస్తోంది. హాస్టల్లో మున్సిపల్ హెల్త్ అధికారులు చేసిన దాడుల్లో ఈ దారుణం వెలుగు చూసింది. అత్యంత దారుణంగా హాస్టల్ పరిస్థితి దర్శనమిచ్చింది. శానిటైజేషన్ చర్యలు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ముక్కులు పగిలిపోయేలా దుర్గంధం వెదజల్లుతోంది. బాత్రూంలో నుండి విద్యార్థుల గదుల్లోకి మురుగునీరు వచ్చేస్తోంది. తినే ఆహారం, నీటి విషయంలోనూ యాజమాన్యం నిబంధనలు పాటించడం లేదు. హాస్టల్లో మొత్తం 140 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు. రోజు ఇలాంటి పరిస్థితుల్లోనే వీరంతా ఇబ్బంది పడుతున్నారు. రేపటి వరకు పరీక్షలు ఉండడంతో అధికారులు నోటీసులు ఇచ్చారు. అన్ని లైసెన్సులు రద్దు చేస్తున్నట్లుగా హెల్త్ ఆఫీసర్ వెంకట్రమణ ప్రకటించారు. తన ఉద్యోగ జీవితంలో ఇలాంటి నిర్లక్ష్యం చూడలేదంటూ హెల్త్ ఆఫీసర్ తెలిపారు. హాస్టల్ అరౌండ్ 140 దాకా 120 దాకా ఇక్కడ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే దయనీయ స్థితి అండి. నేను నా వర్క్ చేసే సిస్టంలో ఈ రోజుకి నేను చాలా ఇన్స్పెక్షన్ చేశాను. చాలా మీరు అందరూ కూడా చూస్తుంటారు. నిజంగా నేను నా వృత్తి తరలించుకునే విధంగా అయితే సిస్టమ్ ఉంది. ఖచ్చితంగా సెటరేట్ అయితే చేస్తాను. వీళ్ళకి 1 డేలో ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఈ 1 డే కంప్లీట్గా వాళ్ళ ద్వారానే ఈ ప్రెమిసెస్ అంతా కూడా నీట్గా పెట్టించి నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన మరుక్షణము కంప్లీట్గా దీన్ని క్లోజ్ చేస్తున్నాము. వీళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి శానిటేషన్ కాడి నుంచి ట్రేడ్స్ కాడి నుంచి వాళ్ళ పర్మిషన్స్ మనం ఇచ్చినవన్నీ కూడా ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తున్నాం. వీళ్ళకి సంబంధించి మొత్తము అన్నీ రెడీ చేసుకొని పక్కాగా ఏ పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అనేది మేము మళ్ళీ విజిట్ చేసిన తర్వాత చూసి అప్పుడు మాత్రమే ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మెన్స్ హాస్టల్ అరౌండ్ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ఈ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు. వశిష్ఠ కళాశాల యాజమాన్యం తీరు కూడా అలాగే ఉంది. హాస్టల్లో మున్సిపల్ హెల్త్ అధికారులు చేసిన దాడుల్లో ఈ దారుణం వెలుగు చూసింది. అత్యంత దారుణంగా హాస్టల్ పరిస్థితి దర్శనమిచ్చింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, హెల్త్ అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ లోపల ఉన్నటువంటి పరిస్థితి చూసి అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఏం చర్యలు తీసుకున్నారు, ఆ కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తోంది? నందు అయితే అత్యంత దారుణమైన ఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు నగర నడిబొడ్డులో ఉంది వశిష్ఠ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్. కరెంట్ ఆఫీస్ సెంటర్ కి సమీపంలో ఉన్నటువంటి ఈ హాస్టల్లో దాదాపు 140 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఇక్కడ హాస్టల్లో వసతి గృహంలో ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ అందినటువంటి ఫిర్యాదు మేరకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఒక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయేటటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఒక్కసారిగా ఏదైతే కొన్ని ప్రాంతాల్లో లోపల విద్యార్థులు ఉండేటటువంటి ప్లేసుల్లోకి బాత్రూమ్ లో ఉండేటటువంటి వాటర్ అంతా కూడా లోపలికి వచ్చేసేటటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా కూడా ఇటు వాష్రూమ్స్ కావచ్చు, బాత్రూమ్ టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దుర్గంధభరితమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి. వీరికి పంపించేటటువంటి ఆహారం కావచ్చు, అదేవిధంగా అటు తాగు నీరు కూడా పూర్తి కలుషితమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి వేస్టేజ్ అంతని కూడా పందుల పెంపకందారులకు ఈ కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది అందిస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా భారీగా వస్తున్నాయి. దీంతో ఇక్కడికి వచ్చినటువంటి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ అయితే విస్తుపోయారు. తన ఇన్నేళ్ల ఇటు ఏదైతే తాను చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి సందర్భం ఉన్న దాన్ని ఎక్కడ కూడా చూడలేదని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళతో పాటు ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళపైన సీరియస్ అయినటువంటి వెంకటరమణ ఆ కళాశాల హాస్టల్ ని సీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. రేపటి వరకు ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కరోజు సమయం మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. రేపు సాయంత్రం లోపు అంతా ఖాళీ చేసేయాలని, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి నోటీసులు అన్ని ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా రద్దు చేస్తూ చర్యలు తీసుకుంటాం, భారీ ఎత్తున ఫైన్ కూడా విధిస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ నగర నడిబొడ్డులో విద్యార్థుల ఆరోగ్యాలతో అయితే ఈ కళాశాల యాజమాన్యం ఆటలాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ మురళి.